గత ఏడాది కంటే ఈ ఏడాది నేర చరిత్ర తగ్గిందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వార్షిక నివేదికలో ముఖ్యంగా అందరి ఫోకస్ ఉండేటటువంటిది గ్రేవ్ క్రైమ్స్లో కూడా సిగ్నిఫికెంట్గా లాస్ట్ ఇయర్ 2024లో 161 గ్రేవ్ క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం అవి 92 మాత్రమే అయినాయి. అంటే 42% రిడక్షన్ అయింది. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు కూడా మనకి క్రైమ్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యారు. బట్ 2024లో మనకి 161 గ్రేవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇప్పుడు 92 గ్రేవ్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా 2024లో 207 రోడ్ యాక్సిడెంట్స్ అయితే 2025లో 204 అయినాయి. ఈ సంవత్సరంలో కూడా రాబోయే 2026లో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మనకి నేషనల్ హైవే అదేవిధంగా స్టేట్ హైవేస్ ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది. ఆ రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి అన్ని రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్లెస్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, వీటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్లో కూడా స్టేటస్కు ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 2024లో 117 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి 118 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ప్రాపర్టీ అఫెన్సెస్లో ముఖ్యంగా పకడ్బందీగా బీట్ సిస్టమ్ను అమలు చేయడం వల్ల ప్రాపర్టీ అఫెన్సెస్లో సిగ్నిఫికెంట్గా 2024లో 351 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం కేవలం 241 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. 31% రిడక్షన్ ఉంది.